ఫ్రెండ్స్ ఒక పీతర్ని అయితే నేను ఎర్రగా కొడుతున్నాను కదా చూడండి. ఆ గేలములు కూడా పెద్దది, తాడు కూడా మొత్తకే 100 నెంబర్ తాడు. మనమైతే కదురాలకు వచ్చాం. కదురాలకు అయితే కొన్ని కదురులు కూడా పడ్డా మనకు ఒక 50 కేజీలు అయితే వస్తాం. ఇప్పుడైతే నేను పీతర్ కొట్టి తాడు వేస్తున్నాను కదా, ఎలాంటి చేప పడితే చూద్దాం మరి. ఎందుకంటే మనకు కూడా తెలీదు, మనం లైవ్లో ఉన్నాం. అలాగే ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చాలా ఎక్కువగా చూస్తున్నారు, కానీ మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పీతర్కి అయితే నాకు అక్కడ చేప కూడా పడ్డది. ఇదేదో పెద్ద చేపలాగా ఉంది. తాడు అయితే చాలా టైట్గా వస్తుంది, అస్సలు ఎక్క రావట్లేదు. ఏం చేప చూద్దాం మరి. తాడు కూడా అట్లా అవుతుంది, చాలా పెద్ద అనుకుంటున్నాను ఈ చేప అయితే నేను. హురే చేప తప్పిపోయింది. ఏడు జరిగిందో మనకు కూడా తెలియదు, ఒకసారి చూద్దాం. తాడు తప్పిపోయిందో గేలములు తప్పిపోయిందో అర్థం కాలేదు నాకు కూడా. బాగానే ఉంది గేలములు అయితే, ఏడు జరిగిందో అసలు అర్థం కావట్లేదు. చేప అయితే తప్పిపోయింది. అలాగే మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.